ఏంది మామ, ఇది ఒకప్పుడు చర్చ మొత్తం సునామీ వచ్చి మొత్తం నాశనం చేసేసిందంటే మీరు నమ్ముతారా? హలో మామ, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ తాజ్. నేనైతే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరగాలని నా కోరిక. అలాగే ఫస్ట్ అయితే మన ఇండియాతో స్టార్ట్ చేద్దామని ధనుష్ కోటికి అయితే వచ్చేసాను నేను. దీన్ని అయితే లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే ఇది మొత్తం ఇక్కడ లాస్ట్ సముద్రంలో ఇది ఒక ల్యాండ్ అంటారు, ధనుష్ కోటి అంటారు. అబ్దుల్ కలాం ఉన్నారు కదా, ఎంత పెద్దగా ఎదిగారు కదా, ఆయన పుట్టింది ఈ ఊర్లోనే. ఆయన పుట్టక ముందే ఇక్కడైతే మొత్తం డిజాస్టర్ అయిపోయింది. మన ప్రపంచంలోనే అతి భయంకరమైన బ్రిడ్జ్ ఎక్కడుందంటే రామేశ్వరంకి వెళ్ళే దారిలో అయితే పంబన్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది. ఈ ట్రైన్ జర్నీ అయితే ప్రపంచంలోనే మొత్తం డేంజర్ అని చెప్తారు. అక్కడికి వెళ్ళి చూద్దాం ఆగండి. ట్రైన్ జర్నీ అయితే ఇప్పుడు వర్కింగ్లో లేదు, పని చేస్తున్నాను అక్కడ. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఆ బ్రిడ్జ్ ఎలాగ ఉంటుంది అనేది. రాత్రి అయితే నేను తంజావూరు నుంచి మదురైకి వచ్చాను. రాత్రి అంతా అసలు నిద్రలేదు. ఇది 200కి దొరికింది డార్మెటరీ, కక్కుర్తి పడి తీసుకున్నాను. దోమలు అయితే చింపేశాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే రామేశ్వరంకి వెళ్తున్నాం. రామేశ్వరం అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది. లాస్ట్ అక్కడి నుంచి చాలా దగ్గరగానే మనకి ఇది శ్రీలంక బార్డర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళడానికి ట్రైన్ ఉండింది, ఆ ట్రైన్ కానీ క్యాన్సిల్ అయిపోయింది. నా దరిద్రం ఉంది ఇలాగుంది. ఇంకా బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ ఏమైనా బస్సులు ఏమైనా ఉంటాయేమో అడిగి కనుక్కొని ఎలా వెళ్ళాలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడికి రావడానికైతే మదురైలో నాకు కొంచెం వర్క్ ఉండి మదురైకి వచ్చి మదురై నుంచి అయితే నేను బస్సులో అయితే జర్నీ చేస్తున్నాను. రామేశ్వరంకి వెళ్ళాలంటే మదురై నుంచి దాదాపుగా 5 గంటల జర్నీ పడుతుంది. మనకి మధ్యలో రామనాథపురం మనకు స్టాప్ వస్తుంది. ఇక్కడ కొంచెంసేపు బండి అయితే ఆపుతారు. మీరు ఏదో ఒకటి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ఆల్మోస్ట్ నేను వచ్చేసాను. ఇదే పంబన్ బ్రిడ్జ్. మీకు ఒక చిన్న మిస్టేక్ అయితే నేను చెప్తున్నాను. ఈ వీడియో నేను కొంచెం ముందెళ్ళి తీశాను, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ట్రైన్ రైడ్కి అయితే మీరు చేయొచ్చు. పంబన్ బ్రిడ్జ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బ్రిడ్జ్లో నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. ఎందుకంటే పంబన్ బ్రిడ్జ్ కింద మొత్తం సముద్రం ఉంటుంది. దాదాపుగా ఒక్క పిల్లర్ మిస్టేక్ అయిపోయినా మొత్తం ట్రైన్ మొత్తం పడిపోతుంది కింద. అలాంటిది అలాగేం జరగదు. మళ్ళీ అది పాతది అయిపోయిందని కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు, కొత్తది. మీరందరూ ఎవరైనా వచ్చి ఇక్కడికైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అద్దరిపోయే వ్యూస్. ట్రైన్లో అయితే అసలు ఇంకా కిర్రాక్ ఉంటుంది. నేను చూపించలేకపోయాను. నేను వచ్చిన ఒక 10 days తర్వాత అయితే ట్రైన్ బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోయింది. సూపరు. ఇది బ్రిడ్జ్ కింద మనం వచ్చాం కదా ఇప్పుడు రోడ్డు, ఆ బ్రిడ్జ్ కింద ఉండే ఇల్లులు ఇవన్నీ మత్స్యకారుల ఇల్లులు. చేపలు పట్టే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టుకొని తీసుకొని వచ్చి ఇవి ఇక్కడైతే అమ్మేస్తారు వాళ్ళు, కింద ఒక మార్కెట్ టైప్ పెట్టి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే పంబన్ బ్రిడ్జ్. ఇదే ఇక్కడ లాస్ట్ స్టాప్ ట్రైన్ అయితే. ఇక్కడ పంబన్ అని ఉంటుంది ఊరు. ఈ ఊరు దగ్గర అయితే ట్రైన్ అయితే ఎండ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాల్సిందే. ఇంకా ముందుకెళ్తే ఏం లేదు, మొత్తం సముద్రమే. ఇంకా లాస్ట్ ఊరు ఇదే కాబట్టి ఇక్కడ గాలి కానీ విపరీతంగా వేస్తూ ఉంది. అసలు ఫోన్ పెడితే ఫోన్ కానీ దూసేస్తూ ఉంది గాలి, అంత ఫ్లోటింగ్ అయితే ఉంది గాలి ఇక్కడ. నేనైతే చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి మొత్తం రామేశ్వరం ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ధనుష్ కోటికి కానీ వెళ్ళి మొత్తం రికార్డ్ చేసి మీకు చూపించాలనే ఒక కోరికతో వచ్చాను. చూడండి, ఈ బ్రిడ్జ్ అయితే పాత బ్రిడ్జు, మీకు అటు పక్క కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేసి అది న్యూ బ్రిడ్జు. ఇంతకుముందు అయితే ఆల్రెడీ ఇది 3వ బ్రిడ్జ్, అంటే ఇది 3rd బ్రిడ్జ్. ఇంతకుముందు ఒకటి ఉండింది, అది పాడైపోయింది. తర్వాత 2వది కట్టారు, అది కూడా ఏదో కొంచెం ప్రాబ్లం వల్ల దాన్ని కూడా ఆపేశారు. తర్వాత ఇప్పుడు న్యూగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇదైతే దాదాపుగా ఒక 100-150 ఏళ్ళు అయితే ఉండేటట్టు కట్టారు. ఎందుకంటే అంత టెక్నాలజీ అంత కొత్తది ఉపయోగించారు. నెక్స్ట్ టైం ఒకవేళ ఛాన్స్ ఉంటే అక్కడికి కానీ వచ్చి మళ్ళీ నేను వీడియో తీస్తాను. ఇంకా నా దగ్గర బైక్ లేదు, నేనేం ఒకనే సోలోగా ట్రావెలింగ్ వచ్చాను కాబట్టి బస్సులో ముందర ఊర్లో పంబన్ అనే ఊర్లో దిగి మళ్ళీ బ్యాక్ బ్రిడ్జి కాడికి రావాలంటే ఒక 2 kilometers ఉంటుంది. అలాగే ఊరికి నడుచుకుంటూ వచ్చేసాను. ఇదంతా పంబన్ అనే ఊరు. చూడండి, ఇదంతా పంబన్ అంటారు ఈ ఊరిని. ఇక్కడ మీరు దిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి నడుచుకుంటా. మనం ముందుకు వెళ్ళామంటే రామేశ్వరం. ఇంకా ఎట్లాగో అయిపోయింది కాబట్టి ఎక్కేసాను మళ్ళీ బస్సు. నేను ఇక్కడి నుంచి రామేశ్వరంకి కేవలం 10 రూపాయలు ఇస్తే మనమైతే రామేశ్వరంకి వెళ్తాం. రామేశ్వరం నుంచి ఇంకా నెక్స్ట్ మనం ధనుష్ కోటికి వెళ్ళాలి. ఇదే రామేశ్వరం స్టాపు. ఇంక ఇక్కడ ఏదో ఒకటి తినేస్తామని మార్నింగ్ కూడా నేనేం టిఫిన్ చేయలేదు, ఎందుకంటే 5 hours జర్నీలో టైం అంతా అయిపోయింది. ఇంక ఏదో ఒకటి అని పరోటా తీసుకుంటున్నాను ఇక్కడ తినడానికి. ఇంకా పరోటా తీసుకొని మళ్ళీ అయితే నేను కొంచెం ముందుకెళ్ళాలి. ఎందుకంటే రామేశ్వరం అనేది అది బస్ స్టాప్ వేరేగా ఉంటుంది, మనకి టెంపుల్ దగ్గర వేరేగా ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి నేను చూసేతలకి కొంచెం చాలామంది ఎక్కువ మంది జనాలు ఉండేతలకి అక్కడ నాకు టైం లేదు. నేను మళ్ళీ వేరే స్పాట్కి వెళ్ళిపోవాలి. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ నేనైతే వేరే బస్ తీసుకున్నాను, 30 రూపాయలు. ఇక్కడి నుంచి నేనైతే లోపలికి మనం ధనుష్ కోట్లకి లోపలికి వెళ్తాం. రామేశ్వరం నుంచి దాదాపుగా
10 కిలోమీటర్ల పైన ఉంటుంది, ఎందుకంటే లోపల సముద్రంలోకి వెళ్ళాలంటే. ఇంకా ఇక్కడ మీకు చూస్తే అర్థమవుతూ ఉంటుంది, ఇదంతా ఇంకా సముద్రంలో ఉండే చెట్లు, ఇంకా ఇదంతా సపరేట్గా ఉంటుంది ఆ రూట్ అంతా. రూట్ అయితే మనకు అదృష్టం ఏంటంటే రూట్ అయితే దాదాపుగా మొత్తం సీలోకి వేస్తున్నారు. ఇవన్నీ చూడండి, ఇక్కడ సముద్రంలో ఎలాంటి చెట్లు అయితే పెరుగుతాయో అవే చెట్లు ఇవి. మనమైతే క్లోజ్గా వచ్చేసాం సముద్రంకి. మనది ఏం లేదు ఇక్కడ, సముద్రం, ఈ రోడ్డు, ఇటుపక్క సముద్రం, మొత్తం నీళ్ళే. లోపలికి వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఒక పాయింట్ అంటారు కదా, లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని. ఆ ఇండియా దగ్గర పాయింట్కి వెళ్ళిన తర్వాత మనకైతే ఈ గవర్నమెంట్ బస్సులు కాబట్టి బస్సులు అయితే ఆపేస్తారు. ఆపేసిన తర్వాత మళ్ళీ మనం అక్కడి నుంచి తిరుక్కొని చూసి అవును వచ్చేయడమే. ఇక్కడ బెటర్ ఆప్షన్ ఏంటంటే మనం ఏదైనా ఓన్ వెహికల్ ఉంటే బాగుంటుంది. మనకి కారు లేదంటే బైక్ ఎవరు మ్యాక్సిమం బైక్ ఎవరు ప్రిఫర్ చేయరు, మ్యాక్సిమం కారే అనుకుంటా. కార్లో వస్తే బాగుంటుంది. చూడండి ఇక్కడ వ్యూస్ అయితే అసలు కిరాకున్నది, మామూలుగా లేదు. ఇక్కడ ఏందేందో కొత్త కొత్త రకరకాలుగా షిప్పులు ఏమైనా తయారు చేస్తున్నారు. ఈ ల్యాండ్ చూడండి, ఈ ల్యాండ్ ఇంకా ఇట్లాగే ఉంటుంది, శాండ్, ఇంకా ఏం లేదు. ఇక్కడ ఈ రోడ్డు ఇది పక్కన ఉంది కదా, కొంచెం ఒక పైకి హైట్గా ఉంది, దాని పక్కనే సముద్రం. ఒక్కసారి దానికి ఏదో తుత్తరబుట్టి అట్లా లేసింది అనుకోండి, అట్లా లేసి తడితే మొత్తం సముద్రానికి వెళ్ళిపోతాం. నాకు అసలు ముందే ఈత రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకా దరిద్రం ఏంటంటే శ్రీలంకకి దగ్గరలో నడి సముద్రంలో అయితే ఉన్నాను నేను. చూడండి ఎంత పక్కన నేలలు. నాకు ఎలాగో ఈత రాదు కాబట్టి ఆ సముద్రం నచ్చక అట్లా లేసి కొట్టిందంటే ఇంకా లోపలికి వెళ్ళి పడిపోతాం. ఇక్కడికి మీరు రావాలంటే బస్సులో వచ్చేవచ్చు చీప్గా. ఇక్కడ మీకు తినడానికి ఇవి కూడా దొరుకుతాయి, మ్యాంగో, వాటర్ మిలన్ ఇంకా ఉంటుంది, ఇంకా తీసుకొని ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పుడు కరెక్ట్గా టైం మధ్యాహ్నం కాబట్టి కొంచెం ఎండ ఉంది ఫుల్గా, అదొక ప్రాబ్లం ఇక్కడ. ఇంకేం చేద్దాం చెప్పండి, ఎందుకంటే సీకి దగ్గర ఉంటే ఆ ట్యాన్ వేరేగా ఉంటుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది. చాలామంది అయితే టూరిస్టులు వస్తున్నారు, కుప్పలు వస్తున్నారు. మంచి ప్లేసు ఇది, మీరు కన్ఫామ్గా ట్రై చేయవచ్చు మీ లైఫ్లో ఒకసారి, డిఫరెంట్ ఎక్స్పీరియన్సు. ఇక్కడికి రాగానే లైట్గా అయితే వాన్ అయితే స్టార్ట్ అయింది. నాకైతే ఇంకా అయిపోయింది నా చాప్టర్ అనుకున్నా, అందుకే ఫాస్ట్గా ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ ఇక్కడ లోకల్స్ సముద్రంలో పట్టుకొని వచ్చినాయి, ఇవన్నీ చేసిన డిజైన్లే. ఇవన్నీ కొన్ని కాదు, మొత్తం ఇక్కడ సముద్రంలో దొరికాయి. వాళ్ళు ఇంకా డిజైన్గా చేశారు, పెయింట్లు అవేం కొట్టరు. మీకు కావాల్సింటే మీరు షాపింగ్ చేయొచ్చు. నా జీవితంలో నేను అసలు ఇలాంటి ప్లేస్ అయితే చెప్పలేను నా మాటల్లో. ఎందుకంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే శ్రీలంక కనిపించింది. నేను ఒకసారి మీకు జూమ్ చేసి చూపించాను చూడండి. ఇక్కడి నుంచి ఎంత 14 కిలోమీటర్లు ఎంత అంటున్నారు, కొంతమంది 7 అంటున్నారు. ఈత వచ్చుంటే లోపలికి వెళ్ళి ఈత కొట్టేసి వచ్చేసేవాడిని, అవతలకి వెళ్ళిపోయాను శ్రీలంకకి. కానీ రాదు కాబట్టి ఏం చేయలేకపోయాను. ఇప్పుడు మీ వెనకాల కనిపిస్తామని చూడండి, అదిగోండి అదే శ్రీలంక. కనిపించిందో లేదో ఒకసారి మీరు పాస్ చేస్తే చూడొచ్చు. ఇంకా అక్కడ కొంచెం అక్కడ ఎంత కనిపిస్తూ ఉందండి, అందరు చాలామంది అక్కడ గుంపుకున్నారు. మన ప్రాణాలు పోవాలంటే ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి ఉండాలంట, ఎందుకంటే అక్కడ బాగా అలలు రెండు మీకు కలుస్తూ ఉన్నాయి, ఇటుపక్క అటుపక్క. అటు తట్టేసిందంటే లోపలికి వెళ్ళిపోతాం. వీళ్ళు ఎవరు ప్రాణాలను అయితే లెక్క చేయకుండా వెళ్తున్నారు. చూడండి జనాలందరూ అక్కడి నుంచి ఆ రోడ్డు కాడి నుంచి కాకుండా కిందకు వచ్చారు సముద్రంలోకి. ఇంకా ఎంతమందికి ఇష్టం లేదో ప్రాణాల ముందు వాళ్ళైతే అక్కడికి వచ్చారు. నేను వాళ్ళని తిని వచ్చా, ఎందుకంటే పోతే ఆ దరిద్రులను నేను కానీ కొట్టుకొని పోతానని. ఇదే మా ఇక్కడికి వచ్చి కానీ కాళ్ళు కానీ తడుపుకున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరంట. మీరు ఇంకా ప్లాన్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే ఇక్కడ ధనుష్కోటికి వచ్చి రామేశ్వరం టెంపుల్లో దర్శనం చేసుకుని తర్వాత ధనుష్కోటికి వచ్చి కాళ్ళు అయితే తడుపుకోండి. ఇక్కడికి వచ్చి మీరు కానీ కాళ్ళు తడుపుకున్నారంటే ఇంకా దాన్ని మీ అంత అదృష్టవంతులు లేరు, ఇంకా మీ జన్మ ధన్యమే. ఇదిగోండి చూడండి, స్కై అప్పుడే వర్షంగా దొరుకునింది. ఇక్కడ ఉంటే నా చాప్టర్ అయిపోద్దని నేను ఆటోకి అయితే ఇట్లాంటి ఒక ఆటోని రెంట్కి తీసుకొని ఫాస్ట్గా వచ్చేసాను. 300 రూపాయలు ఇచ్చి, 30 రూపాయలు ఎక్కడ 30 ఎంత వచ్చాను, 300 ఇచ్చాను. ఇంకా తప్పదు. ఇదైతే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇదైతే రైల్వే స్టేషన్. అప్పుడు ఇక్కడ మీకు 3 స్తంభాలు కనిపిస్తుంది పిల్లలు, అది రైల్వే స్టేషను. బాయ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.